రక్తములో పాలు పంపులు పొందే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనాల్ని, ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను 16వ వచనాన్ని చదువుతాను, మీరు 17వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఈ 2 వచనాలు మాత్రమే చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనాలు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే గదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే గదా. ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రతి ఆదివారమున మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందుతూ వస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆదివారమున బలను సమీపించినప్పుడు తప్పక మనం ఎలాగున్నాము అనేది మనం పరీక్ష చేసుకోవాలి. మీకు అంతకుముందు వారం చెప్పాను, మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నడుచుట, మనం మాట్లాడుట, మన చర్యలన్నిటినీ కూడా బాగుగా ఎరిగినవాడు. ఆయన దృష్టికి కనబడినదంటూ ఏదీ లేదు. అందుకనే గత వార దినాలలో మనం ఎలాగ జీవించాము అనేది మనం పరిశీలన చేసుకొని మరలా నూతనమైన అంటే మరొక వారంలోనికి మనం వెళ్ళే ముందుగా ఈ వారములోనే మన అద్దుబాటుల్ని మనం సరి చేసుకొని వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాం. ఒకవేళ ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందకుండా మన జీవితాన్ని సరి చేసుకోకుండా మనం ఆ రీతిగానే కొనసాగితే, ఎందుకంటే ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదు. అందుకని దేవుని బిడ్డలు ప్రతి క్షణము కూడా ఒక భయముతో బ్రతకవలసిన వారు, ప్రతి క్షణం కూడా. ఎందుకంటే ఎంత భయముతో బ్రతకాలి అంటే, ఎప్పుడు నా ప్రాణం పోతుందో నాకు తెలియదు, ఎప్పుడు ఏమవుతానో నాకు తెలియదు. ఒకవేళ ఎప్పుడైనా నేను పోవలసి వచ్చినా లేక ప్రభు యొక్క రాకడ వచ్చినా నేను ఆయనతో ఉండగలనా, ఇది మనం పరీక్షించుకోవాలి. అందుకనే దేవుని బిడ్డలుగా అనుక్షణము కూడా మనంగా ప్రతి క్షణాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఈ లోకములో ఉన్నంత కాలము మనకు తెలియకుండానే పాప సంబంధమైనది మన హృదయంలోనికి వచ్చి అది గూడు కట్టక ముందే లేక అది వేర్లు తన్నక ముందే దాన్ని మనం తీసివేసుకోవలసిన వారుగా ఉంటున్నాం. మీ అందరికీ తెలుసు కదా, యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక రైతు విత్తనాలు చేత పట్టుకుని వెళ్ళి గోధుమలను జల్లాడట. తన చేలో గోధుమలు జరిగాడు. ఆ రోజు రాత్రే తన శత్రువు కూడా గోధుమల మధ్య గురుగుల గింజలు విత్తి వెళ్ళిపోయాడు. వాడు కూడా జల్లేసిపోయాడు. వీడు జల్లి వెళ్ళిన తర్వాత ఇవి రెండూ కూడా మొలకెత్తినప్పుడు గోధుమల మధ్య గురుగులు కూడా కనిపించాయి. ఆ తోటగల ఆ రైతుకి. అప్పుడు ఆ రైతు అన్నాడు, పనివారిని పిలిచి అన్నాడు, మనం గోధుమలే కదా చల్లాము, మరి గోధుమల మధ్య గురుగులు ఎలాగొచ్చాయి అని అడిగాడు ఆయన. అప్పుడు వాడు అన్నాడు, ఆయన చెప్పాడు, ఇది మన శత్రువు చేసిన పని. ఎందుకు మన శత్రువు ఇలా చేశాడు అంటే, మనం కాచుకోలేదు కాబట్టి. విత్తనము వేసాము అంటే దాంట్లో మరొక విత్తనం ఏమీ శత్రువు వచ్చి పాడు చేయకుండా ఉండడం కొరకే మనం దాన్ని కాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. అందుకనే ఒక విత్తనము వేసే, ఒక పంట పండించే ఒక రైతు దాని చుట్టూ ముందు కంచెని వేసుకుంటాడు. ఎందుకు అంటే ఏ పశువులు కానీ ఏ మనిషి కానీ పొలములో బడి వెళ్లకుండా ఉండడం కొరకే ఆ పొలాన్ని ముందు భద్రం చేసుకుంటాడు. ఆ తర్వాతే వ్యవసాయం పెడతాడు. వ్యవసాయం పెట్టక ముందే దాన్ని భద్రం చేయాలి తప్ప వ్యవసాయం పెట్టిన తర్వాత భద్రం చేసుకుంటాను అంటే అది కుదరదు. అలాగే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీవు నేను కూడా మనం కావలికి పెట్టుకోవాలి. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ప్రభువుని ఎప్పుడు ఇలాగ అడుగుతూ ఉండాలన్నమాట. ప్రభువా, ఏ రోజున ఏ క్షణాన్ని ఎలాగ నేను మారిపోతానో నాకు తెలియదు. ఎందుకో తెలుసా, సాతానుడు ఏదో ఒక రీతిగా నాలోనికి ప్రవేశించి నన్ను కలవరపరచాలనుకునేవాడు. చూడండి, కొంతమంది దేవుని బిడ్డలు ఎలాగ ఉంటారో తెలుసా, ఆ క్షణాన బాగుంటారు, ఆ క్షణానికి ఇరిగిపోతారు. ఆ క్షణాన బాగుంటారు, ఇంకొక క్షణం ఇంకొకలాగా అయిపోతారు. ఎందుకు ఇలాగ అయిపోతున్నారు వీళ్ళు?
అసలు ఎందుకు స్థిరత్వం అనేది లేదు వీళ్ళకి? ఈరోజు బాగున్నారనుకో, ఈ ఆదివారం బాగున్నారనుకో, వచ్చే ఆదివారానికి బాగోరు. ఆ ఆదివారం బాగున్నారంటే వచ్చే ఇంకో ఆదివారానికి బాగోరు. ఇంకెప్పుడు వీళ్ళు ఎలాగుంటారంటే ఇలాగుంటానే ఉంటారు. అసలు ఎందుకు వీరు ఇలాగైపోతున్నారు? ఇలాగ అవ్వడానికి గల కారణం ఏంటి? కారణము ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, నీ హృదయంలో భద్రత లేదు, నీ హృదయానికి కాపుదల లేదు. నువ్వు అనుకుంటున్నావు, నాకు తెలుసులే, నన్ను నేను ఎలా కాపాడుకోవాలో, నేను ఎలా బ్రతకాలో నాకు అన్నీ తెలుసు అని మనం అనుకుంటున్నాం. అలాగ అనుకోవడం వల్లే మనం ఎన్నో పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీకు ఆ మాటను చూపిస్తాను ఈరోజు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఏమని అడగాలి అంటేనంట, ఇలాగూ అడగాలట. ఏమని అడగాలో చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమండి. 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన కావలి ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాల. దేనికి ఉండాలట కావలి? మన హృదయానికి కావలి ఉండాలట, మన తలంపులకి కావలి ఉండాలట. ఒక మనిషి అంట, అంటే ఈ హృదయానికి ఈ తలంపులకి, అంటే హృదయానికి తలకి ఎంత దూరం ఉన్నదంటేనట, ఒక జాండ దూరం ఉందట. ఒక 9 అంగుళాల దూరం అంట. మన గుండె దగ్గర నుంచి మన మెదడుకి 9 అంగుళాల దూరం అంట. ఈ 9 అంగుళాల దూరంలోనే ఎన్ని పాపములు చేయగలుగుతారో. అందుకని బైబిల్ గ్రంథంలో, అంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, 2 దారుల్లోనే పటం వేసి ఉంటుంది. మీరు పటాలు ఉన్నాయి మీ దగ్గర? ఆ పటాల్లోని ఒక్కొక్క రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు కదా. పరలోక రాజ్యానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆగిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆగిపోతాడు. ఇదేట్రా, అక్కడ దాకా వెళ్ళాడు కదా, అక్కడ ఆగిపోవడం ఏంటరా అంటేనట, వీడికి ఏం పట్టుకుందట? ఆడికి ధనాపేక్ష పట్టుకుందట. ఆడు పరలోక రాజ్యానికి 1 ఇంచీలో వెళ్ళిపోతాడు, కానీ ఆడి ఆశ వాడిని పరలోకం చేరకున్నట్లుగా ఆపేసిందంట. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రిఫరెన్స్ వేసి ఎవరెవరు పరలోక రాజ్యానికి దగ్గరికి వెళ్ళి ఆగిపోతున్నారు, ఎవరు ప్రారంభంలోనే ఆగిపోతున్నారు, ఎవరు మధ్యలో ఆగిపోతున్నారు అని ఇరుకు ద్వారాన్ని చూపిస్తాడు, విశాలమైన దారిని కూడా చూపిస్తాడు. అక్కడ ప్రతిదానికి కూడా ఒక రిఫరెన్స్ వేస్తాడనమాట. ఏళ్ళు వేళ్ళు 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 అని. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆగిపోవడానికి మన హృదయ ఆలోచనలు, అలాగే మన తలంపులు, ఈ 2 దూరంలోనే 9 అంగుళాల దూరంలోనే మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. దేవుని రాజ్యాన్ని ఒక్క 9 అంగుళాల దూరంలో మనం ఆగిపోయాము అంటే ఎంత బాధ ఉంటుంది తెలుసా? ఎంత బాధ అంటే, అది బాధ తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి తప్ప అది తెలియని వారికి అర్థం కాదు. ఒక ఆయన నాతో ఇలా చెప్పాడు, సార్ నేను 3 సార్లు అంటే డిఎస్సి రాశాను, నేను డబుల్ బిఏ చేశాను, నేను మళ్ళీ డైట్ చేశాను, బిఈడి కూడా చేశాను, 2 సార్లు డబుల్ బిఏ నేను చేశాను, 3 సార్లు డిఎస్సి రాసినప్పుడు 3 సార్లు కూడా ఒక హాఫ్ మార్కులో ఆగిపోయాను నేను. నా దరిద్రం ఏంటో తెలుసా? 3 సార్లు అండి నేను 1/2 మార్కులో పోయాను నేను. నాకంటే ఒక 1/2 మార్కు ఎక్కువ వచ్చిందంట ఆ అమ్మాయికి పోస్ట్ ఇచ్చారు. ఇంకోసారి రాస్తే 1 మార్కే తేడా, అప్పుడు పోయింది. నాకేమనిపించింది తెలుసా? ఇంకా బ్రతకూడదు, చచ్చిపోవాలనుకున్నాను నేను. హాఫ్ మార్కులో ఒక మార్కులో నేను పోవడం ఏంటి? ఎంత బాధపడాడు సార్, నేను ఎంత బాధ అనుభవించాను. అందుకనే సార్ ఈరోజు నేను రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నానంటే ఆ 1/2 మార్కు, ఆ 1 మార్కులోనే ఒక జీవితం అనేది మారిపోయింది. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మన జీవితంలో కూడా దేవుని రాజ్యాన్ని కోల్పోవడానికి ఆ చిన్నది చాలు. మన ఆలోచన, మన హృదయంలో ఉండే తలంపులు, లేక మన హృదయ ఆలోచన, మన తలంపులు
ఎప్పుడు ఎలాగుంటామో మనకే తెలియదు. ఈరోజు బాగున్నామంటే రేపు బాగోము, రేపు బాగున్నామంటే ఎల్లుండి బాగోము. మన మనసు కూడా కలవరమే. ఎందుకు ఇలాగ అయిపోతున్నాం? క్రైస్తవుడి యొక్క జీవితంలో అసలు యేసు ప్రభువారిని నమ్మిన తర్వాత ఇలాగ ఉంటారా దేవుని ప్రజలు? ఇలాగ ఉన్నారు అంటే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు క్రీస్తుని కలిగి లేని వారే. క్రీస్తుని కలిగి ఉన్నవాడు ఎలాగుంటాడు తెలుసా? స్థిరమైన మనసును కలిగి ఉంటాడు. వాడు ఎప్పుడైనా ఒకేలాగుంటాడు, మారిపోయే మనిషి కాదు. ఈరోజు యేసు ప్రభువారిని నమ్మిన మనమే ఎలాగుంటాం తెలుసా? ఈరోజు ఒకలాగా ఉన్నామంటే రేపు ఇంకొకలాగా ఉంటాం. అదేంటి నిన్న బాగానే ఉన్నా కదా, ఈ రోజుకి ఇలాగ అయిపోయావంటే అంతే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే జీవిస్తాను. మీరెవరు నాకు చెప్పడానికి? ఎదురాడతామే తప్ప, అయ్యో నేను దేవుని బిడ్డని, ఇలాగ ఉండకూడదు, నేనేంటి ఇలాగ ఉన్నాను, తప్పు. ఎందుకో తెలుసా? సాతాను గోధుమల మధ్య, అంటే మంచి విత్తనాల మధ్య గురుగులు విత్తెళ్తున్నాడు. నువ్వు ఉండేది లోకంలో కదా. ఆదివారం ఒక్కరోజే ఆ కొన్ని గంటల సేపే మందిరంలో ఉంటాం. ఉన్న ఆ వారంలో 6 రోజులు మరలా నువ్వు లోకంలోనే గడుపుతావు. లోకంలో ఉన్నంతసేపు సాతాను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? నీ మధ్య ఒక్కొక్క గింజ చేస్తూ ఉంటాడు. నమ్ముకున్నావులే దేవుణ్ణి, వెళ్ళేవులే, వెళ్తేనే అలాగ ఉండాలా, ఇలాగ ఉండాలా, అంతమంది లేరు, అలాగ లేరు, ఇలాగ లేరు, మనం ఉంటే ఏంటిలే, పర్లేదులే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇలాగ ఉండొచ్చు. ఇలాగ వేసినప్పుడు ఏమవుతున్నాం తెలుసా? ఈ గోధుమల మధ్య గురుగులు కూడా పెరుగుతున్నాయి. ఈ చెడు ఆలోచన, ఈ చెడు తలంపు వాడు మన హృదయంలో వేయడం వల్ల ఇది కూడా పెరుగుతుంది. ఇప్పుడు దేనికి బలం ఎక్కువ అవుతుంది అంటే, వారములో 6 రోజులు లోకంలో ఉంటున్నావు, ఒక్కరోజు నువ్వు దేవుడి దగ్గర కొన్ని గంటల సేపు గడుపుతున్నావు. నీ బలం ఎక్కడుంది అంటే లోకములోనే నీకు బలం ఎక్కువ ఉంది. అందుకనే శరీరమే నేను లాక్కుని వెళ్తుంది, ఆత్మలోనికి నువ్వు రాలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క కాపుదలను కోరుకోవట్లేదు. ఒకవేళ నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని ప్రతిరోజు అడుగుతావు, ప్రభువా నా తలంపులకు, నా హృదయానికి నువ్వు కావల పెట్టు. ఏ దుష్టుడు అనేవాడు, సాతానుడు అనేవాడు నాలో ఎటువంటి చెడు విత్తనము వేయకుండా, చెడు బీజం వేయకుండా, లోక సంబంధమైన అనే విత్తనము నాలో పడకున్నట్లుగా నన్ను కాపాడు తండ్రి. ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క భద్రతను అడగాలి. అందుకంటారు కదా, యేసుప్రభువారు ప్రార్థన ఎలాగ చేయాలి అని వారికి నేర్పించినప్పుడు వారు ఎలాగ చేయాలట? ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. మనం ప్రతిరోజు ఏం ప్రార్థన చేయాలట? చేస్తామా? ప్రభువా నీకు దూరమైనా పర్లేదు కానీ దుష్టుడికి మాత్రమే సమీపంగా ఉండాలా. ఎందుకంటే ఆడు నాకు కావలసినవాడు, నాకు ఇచ్చేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను చూసేవాడు, అన్నీ చేసేవాడు ఆడే. కాబట్టి నేను ఆడితోటే ఎక్కువ ఉంటాను తండ్రి, పర్లేదు. మరి నేను ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఆడిని నిన్ను తీసుకెళ్ళి నరకంలో బారేస్తారు. అపవాదికి నరకమే, ఆడిని వెంబడించిన వారికి కూడా నరకమే. జాగ్రత్త. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా యేసుప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? నీ హృదయానికి, నీ తలంపులకి కావలు ఉందంటావా? ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన నీకు రాకూడదు, ఏ తలంపు పడితే ఆ తలంపు రాకూడదు. నువ్వు దేవుని బిడ్డవి. ఏదైనా నీకు చెడు తలంపు వచ్చిందంటే, ప్రభువా నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? దేవుని బిడ్డలు ఆలోచించే ఆలోచన కాదు కదా ఇది నా నుండి తీసివేసే. అపవాది నా పక్క నుంచి చెప్తున్నాడు, ఇలాగ చెయ్యి, ఇలాగ ఉండు, ఇలాగ బ్రతుకొని చెప్తున్నాడు. ఇది నా నుండి తీసివేయి, నా తలంపులకు కావలు పెట్టు. నా హృదయ ఆలోచన, ఎందుకంటే నా హృదయంలోనికి ఏ చెడు తలంపు రాలేదు. ఎందుకో తెలుసా? ఆలోచించింది హృదయంలోనికి వచ్చిందంటే హృదయంలో ఏది పడినా మొలుస్తుంది. హృదయం ఎలాంటిదంటే తెలుసా? హృదయం ఎలాంటిదంటే అదంటే కరెక్టే, అంటే హృదయానికి ఎన్నో రకాలుగా పోల్చాడు. ఒకటేంటో తెలుసా? మీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఇంకా హృదయము అనేది ఒక నేల, ఒక భూమి లాంటిది. విత్తనము హృదయంలో పడగానే, నేలలో ఒక భూమి మీద విత్తనం పడగానే ఆ విత్తనం ఏమవుతుందట? మొలుస్తుందట. అలాగే హృదయంలో, అంటే తలంపుల్లోనికి వచ్చిన తలంపు నీ తలంపుల్లోకి వచ్చింది అంటే అది హృదయాలోచనలోనికి వెళ్తుందన్నమాట. నీ హృదయంలోనికి వెళ్ళిందనుకోండి, అక్కడ అది వేరు తన్నడం ప్రారంభిస్తుంది, అంటే మొలవడం ప్రారంభిస్తుంది. ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎలాగుండాలా, ఇవన్నీ అక్కడ సిద్ధం చేస్తాడు. భూమిలో ఆ విత్తనం పడిందంటే దాన్ని ఎలా మొలకెత్తిస్తాలో దానికి తెలుసు. అలాగే
నీవు నేను కూడా మన తలంపుల్లోనికి వచ్చిన ఆ ఆలోచనల్ని మన హృదయం దాకా తీసుకెళ్తాం. అది హృదయంలోనికి వెళ్ళిందంటే ఇంకక్కడ ఆగదు. అది హృదయంలోనికి వెళ్ళిన ప్రతీదీ కూడా కార్యసాధకం అయిపోతూ ఉంటుంది అన్నమాట. కార్యసాధకం అయిపోతుంటుంది అంటే అక్కడ మొలవడం, అది పెరగడం, అది పెద్దదైపోవడం, అది ఫలించేయడం కూడా అయిపోతుంది అన్నమాట. అంటే వారి క్రియలు ఏంటో బయటపడిపోతాయి అన్నమాట. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రతిరోజు మనం దేవుడి యొక్క కావలిలో ఉండాలా. ప్రభువా, నా హృదయానికి కానీ నా తలంపులకు కానీ నువ్వు కావలి లేకపోతే నీ విరోధి అయిన సాతానుడు వాడు నాలోనికి వచ్చి చెడు ఆలోచన, చెడు తలంపులను తీసుకొచ్చి నా హృదయాన్నే పాడు చేస్తున్నాడు. వాడు రాకుండా నన్ను కాపాడు. ప్రతిరోజు మనం దేవుని యొక్క కాపుదల్లోనికి రావాలి, ఆయన భద్రతలోనికి రావాలి. నువ్వు దేవుని యొక్క కాపుదల్లోనికి భద్రతలోనికి రాలేదా, దుష్టుడు వచ్చి నిన్ను తప్పక తన్నుకుపోతాడు. ఎందుకో తెలుసా? నీకంటే బలవంతుడు సాతానుడు, మనకంటే చాలా బలవంతుడు వాడు. మనల్ని వాడు జయించడం అనేది పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీగా జయిస్తాడు వాడు. ఎందుకంటే మానవుడు ఎలాగూ చేయబడ్డాడు, వాడి జీవితం ఏంటి అన్నీ దేవుడికి తెలుసు, అపవాదికి తెలుసు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్నవాడే కదా వీడు. కాబట్టి నీవు ప్రతిరోజు దేవుని యొక్క సహాయం మీద ఆధారపడకపోతే మనం పాపము చేయడానికి సులువుగా సాతానుడు మనలోనికి ప్రవేశిస్తాడు. వాడికి ఏమీ అడ్డుండదన్నమాట. వాడు ఎలాంటి వాడు తెలుసా? దుర్మార్గుడు, వాడు నరహంతకుడు, వాడు దౌర్జన్యంగా లోనకొచ్చేసేవాడు. దేవుడు కానీ నీ చుట్టూ కంచి వేయలేదా, దేవుడు నీ చుట్టూ భద్రత వేయలేదా, వాడు నీలోనికి ప్రవేశించి నీ జీవితాన్నే నాశనం చేసేవాడు. అందుకనే దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే మనం ఎలాగున్నాం? కావలి ఉందా? మనకు భద్రత ఉందా? ఇది లేకపోతే నువ్వు ఎలా స్థిరంగా ఉండగలుగుతావు? నువ్వు ఎలా స్థిరంగా జీవించగలుగుతావు? ఎందుకో తెలుసా? ఇది లేకపోతే తప్పక సాతానుడు నిన్ను వశపరుచుకోగలుగుతాడు. వాడు తప్పక వశపరుచుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన యొక్క తలంపులు, మన హృదయము, లేక మన నడక, మన పడక, వారం రోజులు మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనం ఎలాగున్నాం? సరి చేసుకున్నావా? ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు సరి చేసుకోలేదా? పర్లేదులే, నేను చచ్చిపోతానా ఏంటి? ఎన్నో రోజుల నుంచి అంటున్నాను ఆ మాట. ఆయన వస్తాడంట, లేకపోతే నేను పోతానంట. ఇది ఇంకా నేను పోలేదు కదా, ఇంకా నేను చనిపోలేదు కదా, అంత త్వరగా నేను చచ్చిపోతానా? అంత త్వరగా నేను పోతానా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరణానికి వయసుతో నిమిత్తం లేదు. మొన్న ఒక ఆయన నాకు ఇలా చెప్పాడు, సార్ నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎన్నో రోజుల నుంచి నాకు ఈ డౌట్ ఉండిపోయింది. చాలామంది పాపం చేస్తే నరకానికి వెళతారు, తప్పు చేస్తే నరకానికి వెళ్తారు అంటున్నారు కదా. సరే, మరి పుట్టుకలోనే ఒక బిడ్డ చచ్చిపోయిందనుకో, గర్భములోనే బిడ్డ చచ్చిపోయిందనుకో, మరి ఆ బిడ్డ కూడా నరకం ఉందంటారా? ఆ బిడ్డ ఇంకా భూమి మీద పడలేదు, వెలుగుని చూడలేదు, చీకటిని చూడలేదు, పాపం అంటే ఆ బిడ్డకే తెలియదు. మరి ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే గర్భంలో చచ్చిపోయినా, గర్భం నుండి బయట పడినప్పుడు చనిపోయినా, మరి ఆ బిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళదా? ఆ బిడ్డ ఏం పాపం చేసింది అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, నిజమండి, మీరు మంచి మాట అడిగారు. గర్భములో ఒక పిండము రూపాన్ని ధరించినప్పుడే పాపం. అర్థమైందా? ఒక బిడ్డ, ఒక పిండము రూపాన్ని ఎప్పుడైతే ధరిస్తుందో అప్పటి నుంచే పాపము ఆ బిడ్డలోనికి వచ్చేస్తుందంట. అంతేనా? ఈరోజు DNA పరీక్షలు చేస్తున్నారు కదా, అవునా? చచ్చిపోయి కాల్చేసి బూడిదను కూడా DNA పరీక్ష చేస్తుంటే వీళ్ళ రక్తము, వీళ్ళ మాంసము, వీళ్ళ ఎముకల్లో ఏదైతే ఉందో అదే వాళ్ళలో ఉంటుంది, అవునా? ఈ శరీరము, నీ గర్భములో ఉన్న బిడ్డకి శరీరం ఎప్పుడైతే వచ్చిందో ఆ శరీరం ఎవరిది? నీది. ఆ మాంసం ఎవరిది? నీది. ఆ ఎముకలు ఎవరిది? నీది. అన్నీ నీవే. మరి ఇవన్నీ తనవైనప్పుడు మరి నీ పాపాలన్నీ ఆ బిడ్డే కదా?
నిజమే సార్ మీరు చెప్పింది. ఇదా తన రహస్యం. అర్థమైందా? పాపము అనేది మన శరీరములో నుంచే వస్తుంది. అది అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను యేసు ప్రభువుని అంగీకరించనని చెప్పుకుంటున్న మనము మన స్వభావాన్ని మార్చుకున్నామా? మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. ఏది మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎలాగ జీవిస్తున్నాం? మనలోనే స్థిరత్వము లేదు. మన హృదయానికి కానీ మన తలంపులకు కానీ కావలలే దేవుడు. అందుకే రోజుకొకలాగా మారిపోతున్నాం. మనం ఎందుకు అలా మారిపోతున్నామో తెలుసా? మనం ఆత్మ సంబంధమైన మానసిక రోగుల్లా బ్రతుకుతున్నాం. ఒక మానసిక రోగి ఎలాగుంటాడో తెలుసా? ఏ పిచ్చి పడితే ఆ పిచ్చిలోనే పోతాడనమాట. ఆత్మ సంబంధమైన మనం కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనము ఆత్మ సంబంధమైన ఒక రోగిగా బ్రతుకుతున్నాం. ఆత్మ సంబంధమైన రోగం కలిగిన వారు మనం. మనకున్న జబ్బులేంటో తెలుసా? శరీర సంబంధమైన జబ్బు కాదు. శరీర సంబంధమైన జబ్బు అయితే అది బయటపడుతుంది. ఆత్మ సంబంధమైన జబ్బు ఇది బయటపడతలేదు. అందుకనే దేవుని సన్నిధిని కానీ దేవుని వాక్యాన్ని కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ దేవుడి మందిరాన్ని కానీ మనం ప్రేమించలేని వారుగా ఉంటున్నాం. ఇది ఆత్మ సంబంధమైన రోగము. అందుకంటాడు మీలో అనేక బలహీనులు రోగులు అనేక మంది నిద్రించగలుగుతున్నారు. ఎందుకు ఇలాగ రోగగ్రస్తులుగా చేయబడుతున్నామంటే అపవాది మనలోనికి వచ్చి వాడి విత్తనాన్ని వేసి వెళ్తున్నాడు. ఎందుకు విత్తనం వేసాడు అంటే మన హృదయానికి కావలలేదు, మన తలంపులకి కావలలేదు. ఇలాగ లేకపోవడం వల్ల మనం ఏమవుతున్నామో తెలుసా? కల్మషము కలిగిన వారిగా మారిపోతున్నాం. కల్మషం ఎక్కడుందో తెలుసా? 2 రకాలైన కల్మషం ఉంది. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇక్కడ ఈ దైవజనుడు ఈ మాటను ఎంతో స్పష్టంగా చూపించాడండి. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం అండి. 7 మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. కల్మషం ఎక్కడెక్కడ వచ్చిందంట? శరీరానికి ఆత్మకి. ఎందుకు శరీరానికి ఆత్మకి కల్మషం వచ్చింది అంటే మన ఆత్మకి లేక మన తలంపులకి మన హృదయానికి కావలి లేకపోవడం వల్ల. ఎందుకు చెడిపోతున్నాం తెలుసా? ఎందుకు కల్మషం కలిగిన వారు అవుతుందో తెలుసా? మనకు దేవుడు కాపుదలు ఉంటే కదా. సాతానుడు వచ్చి మనల్ని కలవరపరిచి మన జీవితాన్ని పాడు చేస్తున్నాడు కదా. వీడు చేసే పనది. అందుకనే ఈరోజు ఎన్ని రకాలైన కల్మషముతో నిండిపోయాం. ఎంత కల్మషం కలిగిన వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవునికి బిడ్డలుగా ఇలాంటి స్వభావంతో మనం ప్రభు యొక్క రక్త మాంసంలో ఎలా పాలు పంపులు పొందుతాం? మనం ఎలా దేవుని బిడ్డలం అవుతాం? మనం పైకి దేవుడి బిడ్డలుగా నటించొద్దు. నేను మరలా చెప్తున్నాను, నటన అనేది ఒకరోజు గతించిపోయేది. గతించుకుపోయేది. మనం నటించేవారుగా ఉండొద్దు, స్థిరమైన వారిగా నిలబడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఈ లోకపు నటన గతించుచున్నది. లోకము నటన నేర్చుకుంది. లోకములో ఉన్న మనుషులు నటించడం నేర్చుకుంటారు, కానీ దేవుని బిడ్డలకి నటించడం రాదు. వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కలాగే ఉంటారు. ఎప్పుడైనా సరే వాళ్ళ జీవితంలో నటన అనేది ఉండదు. నటించేవాళ్ళు అపవాదికి చెందినవారు. దేవుని బిడ్డ అనేవాడు ఇది నటించడు, ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. వాడే దేవుని బిడ్డ. ఈరోజు ఒకలాగా,
రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా మారిపోయేవాడు కాదు. అసలు మారడు. దేవుని బిడ్డ అనేవాడు ఎప్పుడూ స్థిరమైన స్వభావాన్ని కలిగినవాడు. అవునా? సరే, మీకు చెప్తాను. నన్ను 7 విషయాలు మీకు అంతకు ముందు వారం జ్ఞాపకం చేశాను. ఏంటంటే, యేసుప్రభు వారికి ఈ భూమి మీద ఎన్నో వాహనాలు ఉన్నా ఆయన గాడిద మీదే ఎక్కి ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. గాడిద అనగా ఒక పశువుకి ఏమి లేదు అంటేనట, బుద్ధి జ్ఞానము లేదు అన్నాడు ఆయన. మీకు జ్ఞాపకం చేశాను. 7 రకాలైన విషయాలు మీకు గుర్తు చేశాను. మీకు ఏమైనా గుర్తున్నాయంటారా? ఉన్నాయా? చెప్పండి. మీకు ఎంతవరకు గుర్తుందో నేను చూస్తాను. అయితే నేను చెప్పాను కదా, మీకు 7 రకాలైన బుద్ధులు చెప్పాను. గుర్తున్నాయా? 1, సరే, నేను చెప్పాను కూడా. నేను మరలా అడుగుతాను, మీకు ప్రతి ఒక్కటి చెప్తానని చెప్పాను నేను మీకు. మీ ప్రతి ఒక్కటి చెప్తానని చెప్పాను నేను మీకు. ఎందుకంటే 7 రకాలైన బుద్ధి అంటే ఒక మనిషికి ఒక జంతువుకి తేడా ఏంటో మీకు చెప్పాను. పశువుకి బుద్ధి లేదు. దానికి అందుకనే లోక సంబంధంగా మనిషికి ఉన్నట్లుగా దానికి ఆ జ్ఞానము లేకపోవడం వల్ల దానికి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, అన్నదమ్ములు ఎవరో తెలియదు, అక్క చెల్లెండ్రులు ఎవరో తెలియదు. అది జంతువు. అది పాలు విడిచింది అంటే తల్లితోటి, పిల్లతోటి, లేక ఆ తండ్రితోటి, లేకపోతే ఎవరితోటి సంబంధం లేదు. దాని విడిగా తిరుగుతుంది అన్నమాట. కానీ మనిషి అలాంటి వాడు కాదు. మనిషి అనేవాడు బుద్ధి కలిగిన వాడు. అందుకనే మనకి తల్లి ఎవరో తెలుసు, తండ్రి ఎవరో తెలుసు, మన పిల్లలు ఎవరో తెలుసు, మన అన్నదమ్ములు ఎవరో తెలుసు, మన అక్క చెల్లెండ్రులు ఎవరో తెలుసు. అందుకనే ఎవరికి తగినట్లుగా అలాగూ ప్రవర్తిస్తాం. ఇప్పుడు అన్నయ్య దగ్గర అనుకోండి, అన్నయ్యలాగా అంటే అన్నయ్య మనకంటే పెద్దోడు కాబట్టి ఆడికి మనం తమ్ముడు కాబట్టి తమ్ముళ్ళలాగే ప్రవర్తిస్తాం. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆడికంటే పెద్దోళ్ళ మాట్లాడతాడు. ఏమంటాడు? ఎరా నాకు నువ్వు అన్నయ్యవా, లేకపోతే నేను నీకు అన్నయ్య అని అడుగుతాడు. ఒకవేళ తమ్ముడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకో, నువ్వు నాకు అన్నయ్యవా, లేకపోతే నువ్వు నాకు తమ్ముడువా అని అడుగుతావు. ఒకవేళ అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు అనుకో, చెల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నానుకో, అమ్మా నాన్నతో మాట్లాడుతున్నావు అనుకో, వాళ్ళేమంటారు? ఒక అన్నది మేమా, లేకపోతే నువ్వా? ఏంటి నీ మాటలు? ఎవరితో ఎలా మాట్లాడాలి అది నీకు తెలీదా? అలాగన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మరి నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ జీవితం ఏంటి? ఒక పశువులా ప్రవర్తిస్తున్నావా? అలాగే చేయకు. అందుకనే ఈ 7 విషయాలు మీకు గుర్తు చేస్తాను. నేను గుర్తు చేయబోతుకే 12 అయిపోయేలాగా ఉంది. అర్థమైందా? సరే, ఇక నేను వదిలేస్తాను. మొదటిది మీకు చెప్పాను. నెబుకద్నెజరు రాజు మానవ బుద్ధి పోయి అతనికి పశువు వంటి బుద్ధి కలిగిన వాడిగా మారిపోయాడట. ఒక పశువులాగా మారిపోయాడట. ఏ రోజునైతే నెబుకద్నెజరు ఒక పశువులాగా మారాడో ఆ రోజు నుంచే నెబుకద్నెజరు అడవి గాడిదల మధ్యకి వెళ్ళి అడవి గాడిదల మధ్య నివాసము చేశాడు. అతడు పశువు వలె గడ్డి తిన్నాడు. అతడు పశువు వలె పశువుల మధ్య పడుకున్నాడు. అతనికి ఏం పోయిందంటే మానవ బుద్ధి పోయింది. నెబుకద్నెజరు రాజుకి మానవ యొక్క బుద్ధి పోయింది. ఆ బుద్ధి పోవడం వల్ల నెబుకద్నెజరు ఒక పశువు వలె ప్రవర్తించాడు ఆయన. రెండవదిగా ఈ బుద్ధిలో రెండవ బుద్ధిని చూపించాను మీకు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము అదే వచనంలో మనిషి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. తన స్వంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. సొంత బుద్ధి, స్వబుద్ధి. ఎప్పుడైతే తన స్వంత బుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తించారో వాళ్ళందరూ నాశనం అయిపోయారు. రెండోది చెప్పాను మీకు, స్వబుద్ధి. మూడవదిగా ఈ దేవుడు నేర్పించేది ఏంటంటే మనుషులకట వినుబుద్ధిని పుట్టిస్తున్నాడట. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు యెషయా, దేవుడు నాకు వినుబుద్ధిని పుట్టింపగా నేను దేవుడు మాటలు వినడానికి నేనెప్పుడూ వెనుతీయలేదు అంటున్నాడు ఆయన. మూడవదిగా ఒక మనిషికి వినుబుద్ధి అనేది కలగాలి. ఇది మూడవది. నాలుగవదిగా దేవుడు స్థిరమైన బుద్ధినిస్తున్నాడు.
అది రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో చూపించాను. మీకు స్థిరమైన బుద్ధి. 5వదిగా స్వస్థ బుద్ధి. ఒక మనిషిలోనికి రావలసింది స్వస్థ బుద్ధి. 6వదిగా ఇది సుబుద్ధి, మంచి బుద్ధి. ఇది 6వది. 7వదిగా దానియేలు గ్రంథములో ఆ 5వ అధ్యాయములో ఆయన అంటాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై. దానియేలంట అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడట. దేవుని యొక్క బిడ్డలుగా ఈ 7 రకాలైన బుద్ధి అనేది దేవుని బిడ్డలకు మరి ముఖ్యంగా ఉండాలి. నేను మీకు చెప్తాను అని మానవ బుద్ధి 2 విషయాలు చెప్పాను. మనిషికున్న బుద్ధి ఏంటి అంటే, మనిషి అనేవాడు నమ్మిన వాడిని మోసం చేసేవాడు. మనిషి యొక్క బుద్ధి ఏంటో తెలుసా? ఎవరు నమ్ముతాడో వాణ్ణే మోసం చేస్తాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? అసలు ఇలాంటి బుద్ధి ఎక్కడిది వీడికి? దేవుడు మానవుడిని అలాగ చేయలేదు కదా. దేవుడు మానవుని సృష్టించినప్పుడు, మానవుడిని దేవుడు బుద్ధి చేసినప్పుడు ఆయన మంచి స్వభావం కలిగిన వాడిగా, యథార్థవంతులుగానే దేవుడు మానవుని పుట్టించాడు. కానీ మానవుడే వివిధమైన తంత్రములు కల్పించుకొని మానవుడు చెడిపోయిన వాడిగా మారిపోయాడు. అంటే అపవాది యొక్క మాట ఎప్పుడైతే అవ్వ ఆదాము విన్నారో ఆ రోజునే వీళ్ళు మోసపోయారు. వీళ్ళ బుద్ధి ఆ రోజునే పోయింది. ఆ రోజు నుంచి వీళ్ళు ఒక మనిషిలాగే ప్రవర్తించారు. మానవ బుద్ధి కలిగిన వారిగానే జీవించారు. దైవ స్వభావము, దైవ బుద్ధి అనేది వారిలో పోయింది. అక్కడి నుంచి చూడండి, మానవుడి యొక్క వంశం అంతా మీరు చూస్తే ఈ భూమి మీద ఉన్న మానవులు ఎవ్వరూ కూడా మంచివారిగా దేవుడికి కనబడలేదు. ఈ భూమి మీద ఉన్న సమస్తము మనుషులు కూడా తమ మార్గాన్ని చెరిపివేసుకొని దేవుని కోపాన్ని రేపడం వల్లే నోహు దినాల్లో జలప్రళయం చేత లోకాన్ని దేవుడు అంతము చేశాడు. ఈ మానవ బుద్ధి అనేది ఇది సామాన్యమైనది కాదు. ఇంక నేను ఆపుతాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఉంటే ఈ మానవ బుద్ధి గురించి చూపిస్తాను. అసలు మనిషి ఎలాంటి వాడు, మనిషి ఏం చేస్తాడు, అసలు ఈ మనిషికి ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బుద్ధిని కలిగి ఉండాలి, ఏ బుద్ధిని కలిగి ఉండకూడదు, వీడు ఏ బుద్ధిని కలిగి ఉన్నాడు, ఏ బుద్ధిని విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే ఈరోజు మానవుడి యొక్క బుద్ధి వల్ల మానవుడికి ఏమొచ్చిందో తెలుసా? మన బుద్ధి సరిగా లేదనుకోండి, మనకేమవుతుందో తెలుసా? ఇంకా ఒకటి కాదు, శ్రమ అంటున్నారు, మరణము. నిజమండి. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. మానవుడు దేవుని యొక్క బుద్ధిని అనుసరించకుండా మానవ బుద్ధిని అనుసరించడం వల్లే ఈరోజు మనుషులందరికీ ఒకటి వచ్చిందంట. మీకు చివరిగా చూపిస్తాను నేను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మనమందరము దేనికి ఉత్తరవాదులమై ఉన్నామో చెప్తున్నాడు అన్నమాట. 5-6 వచనాలండి. 5-6 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలండి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుణ్ణి బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడెను. మనిషిగా పుట్టిన మానవ రీతి కలిగిన ప్రతి వారికి ఏముందట? మానవ రీత్యా తీర్పు ఉందండి. అందుకనే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడట. ఎవరికి తీర్పు లేదు? ఏమండి? హతసాక్షులకి తీర్పు ఎవరికి లేదట తెలుసా? దేవదూతలకు తీర్పు లేదట. దేవుడి దగ్గరున్న దేవదూతలకు తీర్పు లేదట. ఎందుకు తీర్పు లేదు? అవి పాపము
చెయ్యవు కాబట్టి. మరి తీర్పు ఎవరికి ఉంది? మానవుడికి ఉంది. మానవుడికి ఎందుకు తీర్పు ఉంది? వీడు చేసిన మానవ బుద్ధిని అనుసరించి చేసిన వాటన్నిటిని బట్టి. అందుకని అంటాడు, మనం శరీరముతో చేసిన వాటి యొక్క ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకు మనకు తీర్పు ఉందో తెలుసా? మానవ బుద్ధిని అనుసరించి చేస్తున్నాం. చూసావు ఈరోజు మనం చేసే క్రియలన్నీ, ఇందుకే తీర్పు. మరి ఎవరికి తీర్పు లేదట? ఒకటి దేవదూతలకు తీర్పు లేదన్నాను, ఇంకెవరికి తీర్పు లేదు? దేవుని చిత్తాన్ని చేసేవారికి, అంటే దేవుని బిడ్డలకు. అంతేనా? యోహాను సువార్త 5:24 అంటాడు, ఏమంటాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవడికి తీర్పు లేదో తెలుసా? యేసు ప్రభువుని ఎవరైతే స్వంత రక్షకుడిగా చేర్చుకొని పాపము లేకున్నట్లుగా జీవించగలుగుతున్నారో, అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలో ఈ లోకములో నీతిగాను భక్తిగాను వీరు బ్రతుకుచూ ఉంటారు కాబట్టి వీళ్ళకి తీర్పు లేదు. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనిషిగా పుట్టిన వ్యక్తి ఒక దేవుడుగా మారాలా. మానవ బుద్ధులను వదిలేసి ఒక దైవ స్వభావములకు నువ్వు మార్పు చెందితేనే కానీ నువ్వు దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించలేవు. సరే, నేను ముగిస్తాను, ఇక నేను చెప్పను. కాబట్టి మానవ బుద్ధిని నెబుకద్నెజరు ఎందుకు పోగొట్టుకున్నాడు మీకు తెలియాలి. మానవ బుద్ధి పోవడానికి గల కారణం ఏంటో తెలియాలి. ఈ మానవ బుద్ధి వల్ల వచ్చే ఫలితం ఏంటో అనుభవించాలి. ప్రభు చిత్తమైతే మరలా మీకు తెలియచేస్తాను. ఈ 7 విషయాలు మీకు చెప్తాను. ఒకవేళ ఉన్నప్పుడు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు. ఈ బుద్ధి అనేది మానవుడికి ఎందుకు పోయింది, ఎలాగ మరలా దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఈ బుద్ధి కలిగిన వారు ఎలాగ జీవిస్తారు. అందుకనే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా మారాడు. ఒక దేవుని బిడ్డ దేవుణ్ణి ఎరిగిన తర్వాత అతి శ్రేష్టమైన బుద్ధి అన్నమాట. ఇతని బుద్ధికి ఈ భూమి మీద ఇంకెవ్వరూ సరిపోరన్నమాట. అలాంటి వాడిగా మారిపోయాడు. అలాగా నీవు నేను కూడా మారాలనే మనల్ని అందరినీ దేవుడు రక్షించి తన బిడ్డలుగా చేసుకొని మానవ బుద్ధిని మనలో నుంచి తీసివేయాలనుకున్నాడు ఆయన. కాబట్టి మనం పరీక్షించుకుందాం. మన హృదయానికి మన తలంపులకి కావలి ఉందా? మనం ఒక స్థిరమైన వ్యక్తిగా జీవించగలుగుతున్నామా? దేవుని బిడ్డలం అంటున్నాం, మనలోనే స్థిరత్వం లేకపోతే ఇక మనం ఎవరికి చెప్తాం? ఏ రోజు బాగుంటాం, రేపు బాగోం. ఎందుకంటే మన హృదయానికి తలంపు లేకపోవడం వల్ల, సాతాను మనలో చెడు బీజం వేయడం వల్ల మన యొక్కకున్న సమాధానము, మనకున్న నెమ్మదిని పోగొట్టుకొని దేవుణ్ణి, దేవుడి మందిరాన్ని, దేవుని ప్రజల యొక్క సహవాసానికి మనం దూరం అవుతూ ఉంటాం. ఎందుకు అవుతున్నామంటే వాడేసాడు కదా మనలో విత్తనం, ఆడు వేయడం వల్ల మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఇప్పటికైనా ప్రభువుని అడుగుదాం, ప్రభువా నిజమే, నా శరీరానికి నా ఆత్మకు వంటిన కల్మషాన్ని నుంచి నన్ను విడిపించు, నా హృదయానికి నా తలంపులకి కావలి ఉండు. ఎన్నోసార్లు ఇలాగ కావలి లేకపోవడం వల్ల అపవాది నాలోనికి ప్రవేశించి నన్ను కలవరపరిచి స్థిరమైన వాడిగా నీలో ఉండకున్నట్లుగా గాలికి ఎగిరే పొట్టిగా అటు ఇటు ఎగురుతున్నానే తప్ప నీ మందిరములో నేను స్థిరముగా ఉండలేకపోతున్నాను, నీలో నేను స్థిరముగా నిలిచి ఉండలేకపోతున్నాను. నన్ను క్షమించు. ఒప్పుకుందాం. రెండవదిగా, ఈ మానవ బుద్ధి అనేది ఎలాంటిదో దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి ప్రభువా నిజమే, నేను మానవ స్వభావాన్ని పోగొట్టుకొని దైవ స్వభావంలోనికి నేను రావాలి, ఆ రీతిగా నన్ను సిద్ధపరచు అని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు మనం మోకరించి కండ్లు మూసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం.